గ్రిల్డ్ చికెన్ అండ్ పైనాపిల్ స్కీవర్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బెల్ పెప్పర్, చికెన్, పైనాపిల్, పంచదార, సోయా సాస్, తేనె, ఇటాలియన్ సీజనింగ్, ఇంకా టొమాటో కెచప్. సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా, దీంతో తయారు చేసుకోవచ్చు. ఇక్కడ అథెంటిసిటీ జాపనీస్కి ఏమొచ్చిందంటే సోయా సాస్. ఓకే, ఫస్ట్ చక్కటి మ్యారినేడ్ రెడీ చేద్దాం. మ్యారినేడ్ కోసం సోయా సాస్ వేసుకున్నాను, అలాగే తేనె వేసుకున్నాను. Then sugar, tomato ketchup, and seasoning. సాల్ట్ సోయా సాస్లో ఉన్న సాల్టే సరిపోతుంది, వేసుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా పంచదార అంతా కరిగేంత వరకు కలుపుకొని తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని. ఇందులో చికెన్ వేసి చక్కగా అన్ని వైపులకు మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. కలుపుకున్నాక కాసేపు మ్యారినేట్ కోసం అలా రెస్టింగ్లో వదిలేయాలి. ఓకే, అలా కాసేపు మ్యారినేషన్ కోసం వదిలేద్దాం. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మ్యారినేట్ అవ్వాలి అది. తర్వాత ఏం చేద్దామంటే విల్ కట్ బెల్ పెప్పర్స్. ఇట్లా క్యూబ్ షేప్లో వచ్చేలాగా బెల్ పెప్పర్స్ కట్ చేసుకోవాలి. స్కీవింగ్ అంటే తెలుసు కదా, మనం అందరం దానికి గుచ్చుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికే బోల్డ్ సార్లు చూసాము. అలాగా చికెన్ కంటే ఎక్కువ హైట్ రాకుండా చూసుకోవాలి దీన్ని. చికెన్ కంటే ఎక్కువ పెద్దగా ఉందనుకోండి పీసు, స్టాండ్ లాగా పైకి లేపేసి చికెన్ ప్యాన్కి టచ్ అవ్వకుండా ఉండిపోతుంది, కాలదు సరిగా. అందుకని కొంచెం చిన్న సైజులో తీసుకోవాలి. సేమ్ విత్ పైనాపిల్. ఓకే, వీటిని కూడా ఇందులో వేసుకుందాం. ఆ ఫ్లేవర్ రావాలి కదా, దానికి కూడా వస్తుంది. పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాము. వేడవుతూ ఉంటుంది. ఈ పెనం వేడయ్యేలోపు స్కీవింగ్ చేసుకుందాం. స్కీవింగ్ అంటే పుల్లగుచ్చుకోవాలి. ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా గుచ్చేటప్పుడు చేతి గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది. దానికోసం తెలియని వాళ్ళ కోసం చిట్కా ఏంటంటే, అమెచ్యూర్ పీపుల్, కొత్తగా చేసే వాళ్ళ కోసం ఈ విధంగా అన్నమాట. ఇలా కింద పెట్టేసి గుచ్చుకోవాలి.
డిజైన్స్ అంతా ఏం మన మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఏమి ఇవ్వలేదు కాబట్టి అటు ఇటు ఉందండి. ఓకే, లైక్ దిస్. దీంట్లో ఆయిల్ వేసి దాంట్లో పెట్టుకుందాం. ఈలోపు ఇంకొక స్కీవర్ కూడా స్కీవింగ్ చేసేసుకుందాం. నా పెనంలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. దీంట్లో స్కీవర్స్ పెట్టేసుకుందాం. స్లోగా 4 వైపులకి కూడా ఒక్కొక్క వైపు ఒక్కొక్క 5 మినిట్స్ అట్లా ఉంచుకుంటూ ట్విస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలి. ఓకే, అలా మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకోవాలి. పైనాపిల్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ విధంగా కుక్ చేసుకున్నట్లయితే. రెండింటి కాంబినేషన్ రియలీ గుడ్. రైట్, ఇప్పుడైతే ఇది చక్కగా కుక్ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.